నా ప్రోగ్రాం కూడా సంక్రాంతి తర్వాత జనవరి 3వ వారం, జనవరి 4వ వారం నుంచి నా ప్రోగ్రాం కూడా ప్రతి పార్లమెంట్లోనూ నేను కూడా వచ్చి 2 రోజులు అక్కడే నిద్రపోతాను. ప్రతి బుధవారము, ప్రతి గురువారము ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడే ఉంటా. బుధవారం 3 నియోజకవర్గాలు, గురువారం మరో 4 నియోజకవర్గాలు, మొత్తంగా ఆ 2 రోజులు అక్కడే ఉంటూ శుక్రవారం కూడా అవసరాన్ని బట్టి అదే జిల్లాలో ఉండే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రోగ్రాం కూడా మనం పెట్టబోయే ప్రోగ్రాం పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే పేరుతో ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడుతో యుద్ధం చేయడం లేదు మనం. ఓ ఈనాడుతో యుద్ధం చేస్తున్నాం, ఓ ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తున్నాం, ఓ TV5తో యుద్ధం చేస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కాకుండా ఒక చెడిపోయి ఉన్న ITDP అనే ఒక వ్యవస్థతో కూడా యుద్ధం చేస్తూ ఉన్నాం. వీళ్ళంతా ఏంది, రోజు డైవర్షన్ పాలిటిక్స్, నెల నెల ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఒక అబద్ధం వేస్తారు, ఆ అబద్ధాన్ని మనం తుడుచుకోవాలి. ఈ రకమైన డైవర్షన్ పాలిటిక్స్తో రోజు యుద్ధం చేస్తూ ఉన్నాం. అన్న అదే ఎందుకు చెప్తాడు అంటే వాటినే ఎక్కువ చూస్తారు. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అంతా కూడా ఒక TV5, ఒక ABN, ఇంకా ఒక టీవీ, ఇంకా ఒక టీవీ, ఈనాడు, వాటిని ఎక్కువ చూస్తారు. కాబట్టి ఆంధ్రజ్యోతి వార్తాపత్రికను చూస్తారు, కాబట్టి అదేవిధంగా ఈనాడు పత్రికను చూస్తారు, కాబట్టి వాటినే ఎక్కువ చూస్తారు. కాబట్టి ఈయన ఏమంటాడంటే రాష్ట్రంలో ఉండే ప్రజానీకం కూడా ఈ ఛానల్ని, ఈ వార్తాపత్రికలను ఎక్కువ నమ్ముతారు. TV5 అది టీవీ, TV5 టీవీ అనుకో, కానీ మన పేపరు, మన టీవీ దేకేవాళ్ళు లేడు. అన్న ప్రెస్ మీట్ పెట్టినా కూడా 300 మంది 600 మంది కన్నా ఎక్కువ చూడడంలే లైవ్ వాచింగ్. ఓకే, ఈ ఈ ఛానల్, ఈయన అన్న చెప్పే ఛానల్ ఏమంటే వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి వ్యూవర్షిప్ దుసుకొని పోతాము వాళ్ళు ఉన్నారు. మనకేమో మన సాక్షి ఛానల్లో కరెంట్ బిల్లుకి లెక్క రావడం లే, ఏళ్ళు లేకుండా ఉంటే ఎప్పుడో ఎత్తిపోయిన కంపెనీ. ఏం ఎత్తిపోవాల్సిన కర్మ ఏమి ఉండదులే, మన దగ్గర ఏం లెక్కలు లేనాటియా, మన దగ్గర లేని లెక్కలాగినా ఎత్తిపోయేం కాదు. కాకుండా ఉంటే బాగుండు, మాది కూడా చూడండి అని చెప్పే దాంట్లో ఆయన ప్రమోట్ చేసుకుంటాడు అనమాట. మరి చివరిగా జగనన్నకి ఏమైనా సలహాలు ఇస్తావా, లేకపోతే ఏమైనా అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి జగనన్న ఏ ప్రెస్ మీట్, జగనన్న ప్రస్తుతం పెట్టేటువంటి ప్రెస్ మీట్లు 2019 నుంచి 24 వరకు మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మంత్రులకు, శాసనసభ్యులకు, ఎమ్మెల్సీలకు వాళ్ళకు కొద్దిగా సమయం ఇచ్చి కింద గ్రౌండ్ లో రాష్ట్ర ప్రజానీకం ఏమనుకుంటున్నారు అనేది మనం ఒకసారి ఈనుంటే మనకి ఈ రోజు గతి పట్టి ఉండదు. అదే విధంగా ప్రజల్లోకి ప్రస్తుతం మనం ఎట్టబోతున్నాం సాధారణమైనటువంటి వ్యక్తిగానే పోతున్నాం. ఏదో మనకు యాజ్ పర్ ప్రోటోకాల్ ఏదో కొద్దిగా ఉండదు కాబట్టి ఆ సెక్యూరిటీ పెట్టుకొని పోతున్నాం. అదే మనం అధికారంలో ఉన్నప్పుడు 100 మంది పోలీసుల వలయంలో రక్షణ, పరదాక పట్లు, బారికేడ్లు పెట్టుకొని 100 మంది పోలీసుల ఒక రక్షణ కవచంగా పెట్టుకొని మనం ముందుకు పోయినామే. అట్ట పోకుండా ఇప్పుడు ఎట్టున్నాము అట్టే గాన ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ఉంటే మనకి గతి పట్టుండేదని కాదని నేను మా అన్నయ్య చెప్తాను. అంటే ఎప్పుడు చూసిన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒకలాగా ఉన్నాయి, నాకు ఎప్పుడు అన్నీ ఒకలాగే. ఇప్పుడు ఆ TV5, ఆ ఈనాడు, ఆ ABN ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అయ్యి చెప్తాడు. ఏమన్నా కొత్తగా పెడితే ప్రెస్ మీట్లు బాగుంటలేదు. చూద్దాం, చెప్తాను నేను. కొద్దిగా సజెషన్ ఇవ్వండి మీరు. మిలిటరీ చెప్తా.